ఏపీని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చారని సీఎం జగన్పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ మాఫియాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని అన్నారు. సొంత చిన్నాన్నను చంపిన వ్యక్తిని జగన్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వేశారా అని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని షర్మిల పిలుపునిచ్చారు. టీ గన్నవరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల వైఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఇది సరిపోలేదన్నట్టు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి. దేంట్లో అభివృద్ధి చెందిందన్నా మన రాష్ట్రం? మధ్యాంధ్రప్రదేశ్ అయింది. మద్యంలో అభివృద్ధి చెందింది. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరం అయినా పెట్టాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా 5 సంవత్సరాలలో? సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. దళితులకు న్యాయం ఉందా? అన్యాయం కోరే వాళ్లకు న్యాయం జరుగుతుందా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన నిషేధం? మీ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకుంటున్నాడు, మీకు మట్టి చంపిస్తున్నాడు, మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు. అందుకే